హాయ్ గాయ్స్, మేము ఈరోజు బెండకాయ కర్రీ చేసుకుందాం. టమోటాలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయిలో 3 డొక్కులు నూనె వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుందాం. అవి బాగా మగ్గినాక బాగా కలుపుతూ ఉన్నాం. అవి బ్రౌన్ కలర్లో వచ్చినంతసేపు అలా కలుపుతూ ఉన్నాం. మాడనవ్వకుండా బాగా కలుపుతూ ఉన్నాం. బాగా కలుపుతుంది. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. కలపండి, బాగా కలుపుతూ ఉంటే మనకి కింద అది మాడకుండా అడిగట్టకుండా ఉంటుంది. చేసుకున్నాక బాగా కలుపుకున్నాక బెండకాయలు, టమోటాలు వేసుకుందాం. బాగా మగ్గనిద్దాం. బాగా మగ్గాలి. కలుపుతూ ఉన్నాం. అలాగే మనం టమోటాలు బాగా మగ్గిపోయించుకోవాలి ఫ్రెండ్స్. తగినంత కారం వేసుకుందాం. మాకైతే కారం ఎక్కువ ఉండాలి, మీరు తగినంత వేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, బాగా వచ్చింది. చింతపండు పులుపు వేసుకుందాం మీకు సరిపోయినంత. చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చింది కదా. ఇలా కలుపుతూ ఉన్నాం. కొత్తిమీర అది దగ్గరగా అయినాక కొత్తిమీర జల్లుకుందాం. బాగా జల్లుకున్నాక చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా తేలిపోయింది పైకి. అసలు భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, అందరికీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.